కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ రోజు కూడా మార్కెట్స్ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ మీరు చదువుంటే దే ఆర్ వెరీ బులిష్ అబౌట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అండి. రెండు ఇష్యూస్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్, వెరీ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. కరెంట్ ఏవైతే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఉన్నాయో అవి పాజిటివ్ గా రన్ అవుతాయి అనేది. మూడోది యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా, ఫెడ్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్, దేర్ ఆర్ నో నెగటివ్ న్యూస్ ఇన్ ద మార్కెట్ అండి. ఎందుకంటే చాలా మంది రాశారు కూడా, ఈ పర్టికులర్ ఇయర్ 2024 60 మేజర్ కంట్రీస్ లో ఎలక్షన్స్ అవుతాయి. అందులో ఇండియా ఇస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ నన్ ఆఫ్ ది ఎలక్షన్ రిజల్ట్స్ హెస్ గివెన్ నెగటివ్ న్యూస్ అండి. ఆల్ ఆర్ పాజిటివ్. సో దట్స్ ద రీజన్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా సెన్సెక్స్ మార్కెట్ స్టిల్ వాల్యుయేషన్స్ గో హై అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు ఇన్వెస్ట్. ఐ థింక్ టుడే విల్ టచ్ 75,000 పాయింట్స్ న్యూ పీక్ టచ్ అయ్యి విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సార్, అమెరికాలో ఈ వారంలో ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు అప్డేట్ రావచ్చు? దీనికి సంబంధించి మార్కెట్స్ పై ఎలాంటి ప్రభావం పడవచ్చు అంటారు? ఇవాళ ఈవినింగ్ ఉందమ్మా. మీరు మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ న్యూస్ చూస్తే వాళ్ళు వెడ్నెస్డే రోజు ఇస్తారు. వాళ్ళు దే ఆర్ మిడ్ ఆఫ్ ది వీక్ లో దే డిక్లేర్ ది న్యూస్ సో దట్ దర్ పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. ఇవాళ దే ఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తగ్గింది అనేది బిగ్ న్యూస్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. అందుకని మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందండి. అండ్ సార్, క్రూడ్ ఆయిల్ ధరలు అలాగే బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సో దీని ప్రభావం మార్కెట్స్ పై ఎలా ఉండొచ్చు? అండ్ బంగారానికి సంబంధించి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే సరదాగా చెప్తానమ్మా, నిన్న క్రోధిన సంవత్సరం మొదలైనప్పుడు పంచాంగ శ్రవణకర్తలు చెప్పారు, ఎల్లో మెటల్స్ ఏవైతే ఉంటాయో అంటే క్రూడ్, గోల్డ్ ఈ పర్టికులర్ ఇయర్ బాగా పెరిగే అవకాశం ఉందన్నారు. అండ్ దానికి తగ్గట్టే మేము లాస్ట్ 6 months వీఆర్ అబ్జర్వింగ్ ఈ crude and gold prices are going up. ఓన్లీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మనకి సామాన్య జనానికి ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ ప్రైసెస్ తగ్గుతాయేమో అనుకున్నాము, అది తగ్గకపోవడానికి స్కోప్ ఉందన్న విషయం కనిపిస్తుంది మనకి. సో డెఫినెట్లీ గోల్డ్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు లుక్ ఎట్ ఇట్. ఈ పర్టికులర్ ఇయర్ కూడా మనం ఆల్రెడీ 70,000 రీచ్ అయ్యండి గోల్డ్. అది 75,000 to 76,000 కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అని అనలిస్ట్ అని చెప్పారు. ఎక్కడ తగ్గుతుందని మాత్రం ఎవ్వరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. నన్ ఆఫ్ ది అనలిస్ట్ అక్రాస్ ద వరల్డ్ హస్ గివెన్ దట్ గోల్డ్ విల్ కమ్ డౌన్ అనేది ఎవరూ చెప్పలేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్ ఓన్లీ. సో పెట్టుబడి పెట్టాలంటే బాండ్ రూపంలోనే పెట్టడం బెటర్ అంటారా సార్ బంగారం? మీరు సర్ప్రైజ్ అవుతే న్యూ జనరేషన్ అండి, అంటే మన పిల్లలు హూ ఆర్ కమింగ్ ఇన్ కాలేజెస్ బిట్వీన్ 15 years to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపట్టట్లేదు, అన్లైక్ ప్రీవియస్ జనరేషన్ విచ్ ఈస్ డూయింగ్. So I request most of the parents and people to invest in digital gold which is becoming popular. మీకు రెండు నష్టాలు ఉండవు. ఒకటేమో ఈ దాని ఏమంటారు మేకింగ్ ఛార్జెస్, విఏ ఛార్జెస్ ఉండవు. అది ప్యూర్ గోల్డ్ కాబట్టి మీరు కొన్న రేటు మీరు అమ్మిన రేట్లో యూ విల్ మేక్ మనీ బికాస్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ వెల్త్ ఇన్వెస్ట్మెంట్ దాన్ యాజ్ ఎ ఆర్నమెంట్ విచ్ యూ వాంటెడ్ టు వేర్. ఆర్నమెంట్ లో మనకు కొన్ని లాసెస్ ఉన్నాయి, దట్ కెన్ బి అవాయిడెడ్ అండి కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ లో. అండ్ ఈ వారం ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా సార్? ఈ వారం మనకి టీసీఎస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అండి. మోస్ట్లీ దే విల్ కమ్ అండ్ అనౌన్స్. మరి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా ఆర్ నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తారా అనేది ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే హాలిడేస్ రావటం వలన ఈ ఇబ్బందులు జరిగాయి మనకి ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గాటింగ్ డిలేడ్ అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టీసీఎస్ విల్ కమ్ యాజ్ ద ఫస్ట్ కంపెనీ టు గో విత్. సో స్టాక్స్ వైజ్ గా చూస్తే ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ స్టాక్స్ వీక్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సార్? I think most of the stocks are doing well and except IT industry. IT industry US market news is not very positive. Most of the cases lo recruitment slowdown ayindi, growth slowdown ayindi, Accenture results avanni chusaru. But capital market goods ante meeru mana BHEL, NSE ivanni kuda they are all started performing very well. Meer chusunte capital market is doing well andi. And సెకండ్ థింగ్ ఏంటంటే మిడ్ సైజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ డూయింగ్ వెల్. ఈవెన్ రీసెంట్ గా వన్ ఆఫ్ ది అనలిస్ట్ ఆల్సో గివెన్ దట్
టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్ఏఎల్, ఐటీసీ వాటి పిఈ మల్టిపుల్ కంటే తగ్గాయని. 52 వీక్స్ పిఈ మల్టిపుల్ కంటే వాల్యుయేషన్ తగ్గింది. దర్ ఈస్ ఎ కెపాసిటీ టు గ్రో, బట్ మార్కెట్ నాట్ వెరీ పాజిటివ్ ఆన్ ది స్టాక్స్. బట్ దే ఆర్ గ్రోయింగ్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ దట్ మచ్ ఆఫ్ వాల్యూ అన్లైక్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. మిడ్ క్యాప్ స్టాక్స్ మీద నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నాను నేను. అండ్ సార్, మీరు చెప్పినట్టుగా చూసినట్లయితే కనుక ఐటీ షేర్స్ పైన ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే వెయిట్ చేయడం బెటర్ అంటారా? అగైన్ ఐటీ స్టేట్స్ మీద నేను ఇంకొక 1 క్వార్టర్ వెయిట్ చేయమంటానండి, నాట్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ది. వాళ్ళ కామెంటరీ బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చండి. హౌ దేర్ అవుట్లుక్ ఈజ్ ఫర్ 24-25 అనేది ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో వస్తుంది. బట్ ఓవరాల్ మార్కెట్ సిచ్యువేషన్, ఐబిఎం, యాక్సెంచర్ వీళ్ళందరూ మాత్రం దే ఆర్ నాట్ గివెన్ ఎనీ వెరీ పాజిటివ్ న్యూస్ అబౌట్ ద మార్కెట్ గ్రోత్. సో దాని ప్రభావం వీళ్ళకు ఉందా లేదా అనేది వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ఇయర్లీ రిజల్ట్స్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్, ఎక్కడుంది? ఇంకా పెరుగుతుందండి, ఇంకొక 300 to 500 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ సపోర్ట్ లెవెల్స్ అంటారా, డౌన్ సైడ్ 22,500, 22,300 మధ్యలో ఉంది. అప్ సైడ్ 23,000 క్రాస్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్లీ ఫర్ ష్యూర్. అది నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్ అండి, నో నీడ్ టు లుక్ బ్యాక్. అట్లీస్ట్ నెక్స్ట్ 2 years బ్యాంక్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డెలివర్ గుడ్ రిజల్ట్స్ ఫర్ అస్. సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి ర్యాలీ అయితే కనిపించింది, ఇంకా మరింత హైలోకి వెళ్ళొచ్చు అంటారా? డెఫినెట్లీ ఎందుకంటే వాటి గ్రోత్ మూమెంట్ చాలా ఫాస్ట్ గా ఉందండి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్, ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ వాజ్ గ్రోయింగ్ 50 to 80% అండ్ ప్రాఫిట్ వాజ్ గ్రోయింగ్ బిట్వీన్ 50 to 100% గ్రోత్ చూపెడుతున్నారండి. It is a very positive news, and their price earning multiples are still not so great. The capacity to grow is much faster. As an opportunity to invest in sizable mid cap stocks where they are given lot of positiveness, you can invest in it. For example, recently Arvind Mills gurinchi chala positive news rasaru. I am not recommending, but analyst has written very positive news about it. So ilanti chudochu definitely for sure. సో ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ చూస్తే గనక 23,000 కి వెళ్లే అవకాశాలు ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా, మనకు ఒకటి రేపు రంజాన్ హాలిడే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వారం మనకు స్టాక్ మార్కెట్ 3 రోజులే పనిచేస్తుంది. ఆల్ ద 3 days ఆర్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్ రిజల్ట్స్. మనకు మండే రోజు వీఆర్ సీన్ 700 పాయింట్స్. టుడే వి స్టార్టెడ్ విత్ 300 పాయింట్స్. అండ్ ఫ్రైడే ఆల్సో దే ఆర్ హోపింగ్ ఇట్ విల్ గో బై అనదర్ 300 to 500 పాయింట్స్ అనుకుంటున్నారు. వీఆర్ గోయింగ్ టు సీ దట్ వెరీ పాజిటివ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఈ వేసవిలో విమాన ఛార్జీలు మరింత ప్రియమయ్యాయి. కొన్ని మార్గాల్లో ఎయిర్ టికెట్ ధరలు 20 నుంచి 25% వరకు పెరిగాయి. విస్తార ఎయిర్లైన్స్ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో విమానయాన సేవలకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. పైలట్ల సంక్షోభం కారణంగా విస్తార రోజుకు 25 నుంచి 30 విమాన సర్వీసులు లేదా రోజువారీ షెడ్యూల్లో 10% సర్వీసులను తగ్గించుకుంది. దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్లైన్స్ గతంలోనే సేవలను నిలిపివేయడంతో పాటు ఇంజిన్ సమస్యల కారణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలన పడడంతో పరిశ్రమల సేవల సామర్థ్యం ఇప్పటికే తగ్గింది. దీనికి విస్తార పైలట్ల సంక్షోభం జైడో ఈ సమస్య మరింత తీవ్రమైంది. పర్యాటక సేవల పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం ఈ నెల 1-7 మధ్య తేదీల్లో కొన్ని దేశీయ మార్గాల్లో విమాన సర్వీసుల స్పాట్ ఛార్జీలు గత నెల ఇదే కాలంతో పోలిస్తే 39% వరకు పెరిగాయి. గత వారం ఢిల్లీ బెంగళూరు సర్వీస్ స్పాట్ టికెట్ రేటు 39% ఎగబాకగా ఢిల్లీ శ్రీనగర్ ఛార్జీ 30%, ఢిల్లీ ముంబై ఛార్జీ 12%, ముంబై ఢిల్లీ రూట్లో 8% పెరిగాయి. దేశీయ అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్ టికెట్ ఛార్జీలు పెరుగుదల 20 నుంచి 25% ఉండవచ్చని ప్రముఖ ట్రావెల్ పోర్టల్ యాత్ర.com ఎయిర్ అండ్ హోటల్ బిజినెస్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భారత్ మాలిక్ తెలియజేశారు. ఇక విస్తార సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై గణనీయ ప్రభావం చూపింది అన్నారు. ఢిల్లీ నుంచి గోవా, కొచ్చి, జమ్మూ, శ్రీనగర్ కు నడిచే విమానాలకు అధిక డిమాండ్ నెలకొనడంతో ఈ మార్గాల్లో టికెట్ ధరలు అధికంగా పెరిగాయి అన్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక యూనికార్న్లు కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి నాటికి దేశంలోని యూనికార్న్ల నికర సంఖ్య 67గా నమోదైందని హురిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 వెల్లడించింది. 703 యూనికార్న్లలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా చైనా 340 యూనికార్న్లతో 2వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ వరుసగా 4-5 స్థానాలు నిలిచాయి. కనీసం $1 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్ ను యూనికార్న్ గా పిలుస్తారు.
ప్రపంచ యూనికార్న్ల మొత్తం మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది గత ఏడాది జపాన్ జీడీపీతో సమానం. కాగా 2022లో దేశంలో 68 యూనికార్న్లుండగా 2023లో సంఖ్య 67కు తగ్గింది. 2017 నుంచి హురున్ ప్రపంచ యూనికార్న్ల సూచీని విడుదల చేస్తూ వస్తోంది.